అంతిమంగా ప్రజలు మాట్లాడుతూ విక్టర్ అనే వ్యక్తి జూనియర్ అడ్వకేట్ అతను బార్ కౌన్సిల్లో కూడా రిజిస్టర్ అయి ఉన్నాడు. అయితే నేరం చేయకూడదా? అటువంటి వ్యక్తుల్ని మీరు ఇది చేశారు. అతను జోబులో కత్తి పెట్టి మరీ ఇబ్బంది పెట్టారు. అతను ఇప్పుడు దొంగ సాక్ష్యాలు ప్రవేశపెడుతున్నారు అనేది అతను గవర్నమెంట్ మీద చేస్తున్న ఆలోచన. అదే ఇప్పుడు నన్ను కొట్టించింది ఒక ఐపీఎస్ ఆఫీసరు, డీజీ ర్యాంక్ వాడు. మరి చేయలే తప్పు. ఒక సూపరింటెండెంట్ దొంగ రిపోర్ట్ ఇచ్చింది. డాక్టర్ ఎక్కడన్నా దొంగ రిపోర్ట్ ఇస్తుందా అని జగన్మోహన్ రెడ్డి అంటే ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంటుంది. విక్టర్ లాయర్ అయితే ఏంటి? లాయర్ తప్పు చేయకూడదా? అది కరెక్ట్ కాదు. అసలు ఏ తప్పు విక్టర్ చేయకపోతే నడు రోడ్డు మీద అయితే కొట్టరుగా. నన్ను జగన్మోహన్ రెడ్డి కొట్టినట్టు షాటుకు కొట్టేవారు. నడు రోడ్డు మీద ఎందుకు కొడతారు? వాళ్ళందరూ నోన్ క్రిమినల్స్ కాబట్టి తెనాల్లో ప్రతి ఒక్కరికి తెలుసంట. విక్టరో రాకేషో వీళ్ళందరూ ఏం చేస్తారు అనేది తెనాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉండకపోవచ్చు. పాపం ఆయన నిజంగా ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు ఏంటి దొంగతనం కళాకారులను కూడా అరెస్ట్ చేస్తారా అంటాడు. అలాగే ఈయన ఏదన్నా మరి అంటే దానికి మనం ఏం చేయలేం. అది నిజంగా ఆ పార్టీ సభ్యుల దురదృష్టం. వాళ్ళ నాయకుడు అటువంటి నిర్ణయం తీసుకుంటాం, దాన్ని పైగా సమర్థించుకోవటం మరింత దురదృష్టం.